కానీ సహోదరుని కానీ ద్వేషిస్తే అబద్ధికుడు. ఇంకా కింద, తాను చూచిన సహోదరుని ప్రేమించలేనివాడు చూడని దేవుని ఎలా ప్రేమించగలుగుతావు? నీవు కనపడే మనిషిని ప్రేమించలేని నీవు కనపడిన దేవుని ఎలా ప్రేమిస్తావు? కనపడే మనిషికి నువ్వు ఏమైనా సాయం చేయకుండా మంచాన పడి ఉన్నాడు, 10 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వవు, దేవుని దగ్గరికి 100 రూపాయలు ఇస్తా కానకంటే దేవుడు ఒప్పుకోడు. కనపడే మనిషికి సహాయం చేయి. కనపడే మనిషి పేదవాళ్ళు ఉన్నారు, వారికి చెయ్యి. వారికి చేయకుండా నేను దేవునికి చేస్తాను, దేవుడు ఒప్పుకోడు, అది అక్రమము. చూడండి, అందుకే ఏమంటున్నాడు ప్రభువు వారితో, ఆ రాజు, మత్తయి 7:23 లాస్ట్ లైన్, అక్రమము చేయువారులారా. చూడండి, గద్దించాడు. అక్రమము చేయువారులారా. ఏం పేరు పెట్టాడు వారికి? సేవకులకి. అక్రమాలు చేయువారులారా, నా యొద్ద నుండి పోండి అని వార్త చెప్పాడు. వెళ్ళిపోండి, అక్రమాలు చేస్తున్నారు మీరు, అక్రమాలు, వెళ్ళిపోండి. ఏం పేరు పెట్టాడు వారికి? అద్భుతాలు చేసేవారికి అక్రమాలు, దయ్యాలకు వెలగట వారికి అక్రమాలు, ప్రవచించేవారికి అక్రమాలు చేసేవారులారా. చూడండి, చేయదని చెప్పాడు దేవుడు. ఏమన్నవి చేయండి. దేవుడు కూడా చేశాడు, దేవుడు ప్రవచించాడు, దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుడు చేసింది దేనికి? మారు మనసు కోసం. వారు చేసింది దేనికి? కడుపు కోసం. దేవుడు చేసింది దేనికి? మారు మనసు కోసం. వారు చేసింది దేనికి? కడుపు కోసం. కడుపు కోసం. చూడండి, దేవుడు చేసింది దానికి మారు మనసు రావాలి, నీ జీవితాలలో మార్పు రావాలి. కానీ వారు చేసింది కడుపు కోసం, ఆస్తులు పెంచుకోవడానికి కోసం, సుఖ సౌకర్యాల కోసం. అలాంటి వారు వచ్చినా దేవుడు తీసుకోడు. వచ్చాడు ఒక వ్యక్తి వచ్చాడు సేవ చేయడానికే. బాగుంది, ఇది రొట్టెలు బాగా దొరుకుతున్నాయి, మాంసం బాగా దొరుకుతుంది. ఎక్కడికి పోయినా ఇంత మంచి మాంసం దొరకదు, నాకు ఎంత కష్టపడినా. బాగుంది, ఇది చేపలు బాగా దొరుకుతున్నాయి తినేకి కూడా. ఈరంట పోతే బాగా మంచి మంచి మర్యాదలు దొరుకుతున్నాయి. ప్రభువా అని ఒక సేవకుడు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఏమని? మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంట నేను వస్తా, మీ వెంట వస్తానయ్యా. చెప్పండి, సేవకుడుతో ఎవరైనా మాట చెప్తే సంతోషిస్తాడా లేదా? సంతోషిస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో వస్తాను. అబ్బాబ్బాబ్బాబ్బా నాయనా, ఎన్నాళ్ళకు దాన్ని కరుణించావయ్యా, ఎక్కడికి వెళ్ళి నాతో వస్తా అంటున్నాడు. అబ్బాబ్బా దేవానికి స్తోత్రం అయ్యా అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, ఈ మనుష్య కుమారునికి తల వాల్చుకోటకైనను స్థలం లేదు. నువ్వెక్కడికి వస్తావు? ఎందుకు ఈ మాట చెప్పాడు ప్రభు? ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆయన వచ్చే దేనికి? సుఖ సౌకర్యాల కోసం, కడుపు కోసం. కడుపు కోసం ఎవరు వచ్చినా. ఇప్పుడు ఎందుకు దేవుడు ఆపడం లేదు? చెప్పండి, ఎందుకు ఆపడం లేదు? అది మనకు ముందే సెలవిచ్చాడు. ఎందుకంటే ప్రజలకి బాగా కావాలి, అది స్వస్థతలు జరుగుతున్నాయి కదా, అది చాలు. కానీ ఆఖరి ఫైనల్లో మాత్రం వాళ్ళు ఎక్కడ ఉంటారు? నరకంలో. ఎందుకంటే వాళ్ళు అక్రమాలు చేశారు, అక్రమాలు. కాబట్టి ఈ దినము దేవుడు చూసేది, చెప్పండి, మన అంశం ఏమిటి? రహస్య జీవితం, కనపడిన జీవితం ముఖ్యమైంది. నీ కనపడిన జీవితంలో నీ నడవడిక ఎలా ఉంది? కనపడిన జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు నీ పరిచర్య ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ వాక్య ధ్యానం ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? వేయండి. నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వేం చేస్తున్నావు? నీ నోరు ఎలా ఉంది? కనపడిన జీవితం దేవునికి కావాలి. అర్థమైందా? అందరూ లేచి నిలబడి ఒక నిర్ణయం. దేవుడు సెలవిస్తున్న మాట,
కనపడిన జీవితం బాగుండాలి. అందరూ నోరు తెరచి ప్రార్థన చేసుకొనండి.